స్టార్ మాలో 'కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్' అనే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రామ్‌లో దీపిక గారు కూడా ఒక వన్ ఆఫ్ ది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపిక గారు. హాయ్ అండి. నమస్తే. బ్రహ్మముడి సీరియల్‌తో చాలా మంది ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు మీరు బుల్లితెర మీద. ఇప్పుడు ఈ 'కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్' అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇందాక ముందు ఆదివారం షో చేసాము స్టార్మాలో. చాలా షోస్ చేసాము. ఏదైనా జాతర వచ్చినప్పుడు కానీ, దివాళీ స్పెషల్, సంక్రాంతి స్పెషల్ చేసాము. అప్పుడు కూడా ఆర్టిస్ట్ అందరూ స్టార్మా ఆర్టిస్ట్ అందరూ కలిసి చేసాము. కానీ ఇది ఇంకా ఒక వన్ స్టెప్ కొంచెం పైన నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది 'కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్'. ఎందుకంటే గేమ్స్ కానీ అన్నీ ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ మాస్ ఉంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో 'కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్'లో ఒక పార్ట్గా ఉండడం యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో. అంత సూపర్గా ఉంది, ఛాలెంజింగ్గా ఉంది. ఇట్స్ అ బిగ్ షో అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ త్రూ దిస్ షో. అంటే ఈ షో టైటిల్ విన్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? బాయ్స్‌నేమో కిరాక్ అన్నారు, గర్ల్స్‌నేమో కిలాడీ అన్నారు. దానికి ఏమైనా డౌట్ వచ్చిందా? నాకు తెలుగు ఇప్పుడు మంచిగా అర్థం అవుతుంది కాబట్టి కిరాక్ బాయ్స్ అంటే రాకింగ్, కిల్లాడి అంటే దానికంటే మించినట్టు, అలా కిల్లాడి గర్ల్స్ అంటే చాలా వాళ్ళే టాప్ అన్నట్టు. సో ఎస్, అది కూడా చాలా ఒక సూపర్గా ఉంది. టాపికే బాగుంది. ఆ టైటిలే నాకు చాలా బాగా నచ్చింది. సో వీఆర్ ఎంజాయింగ్ సో మచ్. ఇందాక ముందు ఏం చేస్తామో షోస్లో దానికంటే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇవన్నీ రియల్గా మనం గెలవాలి. మనీ ఉంది లాస్ట్లో, మనం గెలవడానికి ఒక ప్రైజ్ మనీ ఉన్నాయి కాబట్టి మనం రియల్గా తీసుకుంటున్నాము. ఇందాక ముందు చేసిన షోస్లో కూడా నాట్ రియల్ కదా, ఇది రియల్గా ఉంది కాబట్టి మేము గొడవ పడుతున్నాము. నిజంగానే అన్నీ జరుగుతాయి. కోపం వస్తాయి, కొంతమందికి సమ్టైమ్స్ డిసప్పాయింట్ అవుతున్నాము, గెలవకపోతే కొంచెం డౌన్గా ఫీల్ అవుతున్నాము. అన్నీ కలిపి ఉంది. ఒక బిగ్ బాస్ హౌస్ లాగానే ఉంది అది కూడా. అంటే బిగ్ బాస్కి వెళ్ళే ఫీల్ ముందే మీరు ఇక్కడనే తెచ్చేసుకున్నారు. బిగ్ బాస్ నేను ఈ సీజన్ వెళ్ళలేదు కానీ ఆ ఫీల్ వచ్చింది నిజంగానే. ఎందుకంటే ఇక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి నైట్ దాకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ ఫీల్లోనే ఉంది. ఏం జరిగినా అక్కడే కుకింగ్ జరుగుతుంది. ఒక్కొక్క థీమ్ ఉంది కదా, సో ఒక టైం కుకింగ్ చేస్తున్నాము. సో చాలా బాగా అనిపిస్తుంది ఈ షోలో ఉండడం. సో అండ్ ఆర్టిస్ట్తో ఇంకా మింగిల్ అయిపోతున్నాము. అండ్ మాకు గేమ్ చేంజర్స్, దే ఆర్ వెరీ సపోర్టివ్. అనుష గారు కానీ, శేఖర్ మాస్టర్ కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా జడ్జెస్ అనగానే నార్మల్గా ఏదో లైట్గా కూర్చొని అట్లా ఇట్లా చేయకుండా వాళ్ళు కూడా గేమ్ లోపల వెళ్ళి వాళ్ళకి కూడా ఆ ఎమోషన్స్ అన్నీ నిజంగానే వాళ్ళు తీసుకొని కోపపడడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ అన్నీ వాళ్ళు కూడా రియల్ ఫీలింగ్గా వస్తున్నాయి కాబట్టి మాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. అఫ్కోర్స్ యాంకర్ శ్రీముఖి గారు చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుల్ అందరికీ కావాల్సిన ఎనర్జీ అంతా వాళ్ళ ఒక్కరితోనే ఉంది అనమాట. అంత బాగా ఇస్తున్నారు. రియల్లీ వీ హ్యావ్ టు థ్యాంక్ ప్లే మీడియా క్రియేషన్స్, కిషోర్ గారు అండ్ ముఖేష్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సింది. మమ్మల్ని ఈ షోకి పిలిచి వన్ ఆఫ్ ద పార్ట్గా ఇక్కడ ఉండడం అలా జరిగింది అన్నట్టుకు రీజన్ వాళ్ళే కాబట్టి. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు కిషోర్ గారు అండ్ ముఖేష్ గారు. అంటే శేఖర్ మాస్టర్ గారి గురించి చెప్పారు, శ్రీమిక గారి గురించి చెప్పారు మేము అడగకపోయినా. కానీ అనసూయ గారి గురించి మీరు చెప్పలేదు. ఏంటి గొడవ అయింది ఏంటి అనసూయ గారితో? మీకన్నా చెప్పాను, గేమ్ చేంజర్స్ అనుష్య గారు అని చెప్పాను. అది అనుష్య గారు అని చెప్పాను. నాకు మేబీ ప్రొనౌన్సియేషన్ మీకు వినపడలేదు అనుకున్నా. యాస్, అనుష్య గారు చాలా సపోర్ట్ చెప్పారు అంతే వాళ్ళ గురించి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాగా ఎంకరేజ్ చేస్తారు. శ్రీమిక గారి గురించి చాలా చెప్పారు. నో అనుష్య గారు కానీ శేఖర్ మాస్టర్ కానీ అని చెప్పాను. మీరు వినలేదు, కొంచెం రివైండ్ చేసి చూస్తే వినపడుతుంది. లేదు చెప్పాను. యా, అంటే అనసూయ గారు ఇప్పుడు మీకు టీంకి సపోర్ట్గా ఉంటారా? ఎలా? గర్ల్స్కి తననే శేఖర్ మాస్టర్ మాకు సపోర్ట్ కాదు. యాక్చువల్లీ బాయ్స్కే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా అనుష గారే మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఏదైనా వాళ్ళు చీట్ చేయనట్టు అనిపిస్తుంది, లేకపోతే మమ్మల్ని బాయ్స్ ఎదిరించి మాట్లాడుతున్నారు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళే మా మీద ఎక్కువ పడుతున్నారు అంటే అప్పుడు ఫుల్ అనుష గారు కంప్లీట్ సపోర్టు. ఎక్కడ కూడా మాకు స్పేస్ ఇవ్వరు ఇంకొకరు మమ్మల్ని మాట్లాడడానికి. వెయిట్, నేను మాట్లాడుతాను, ఆగండి అని చెప్తారు అనుష గారు బాయ్స్ ఏదైనా మాకు ఎదురించి మాట్లాడితే. సో అంతా ఫుల్ సపోర్టివ్ అనుష గారు గర్ల్స్కి అయితే. శేఖర్ మాస్టర్ బాయ్స్కి సపోర్ట్ చేస్తున్నారు కానీ మేము కూడా కొంచెం మా సైడ్ లాగుతున్నాము. ఎక్కువ బాయ్స్ కంటే గర్ల్స్కి సపోర్ట్ చేస్తారు కదా? యాక్చువల్లీ లేదు, బట్ మేము అలా క్రియేట్ చేస్తున్నాము అంతే.
బట్ అనుష్య గారు ఫుల్ సపోర్ట్, ఎక్కడ మమ్మల్ని ఒక గ్యాప్ కూడా ఇవ్వరు, ఇంకొకరు ఒక మాట చెప్పడానికి కూడా. సో ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఓకే, ఇంకోటి బాయ్స్తో మీరు పోటీ పడాలంటే వాళ్ళు బాయ్స్ చాలా యూనిటీగా ఉంటారు, కానీ గర్ల్స్లో ఆ యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే గర్ల్స్కి గర్ల్సే ఎనిమి అన్నట్టు ఉంటుంది కదా. ఆహా, ఇక్కడ అస్సలు అలా కాదు. ఇక్కడ అందరూ ఇప్పుడు ఒక గేమ్ వస్తుంది, ఇప్పుడు ఒక రౌండ్లో ఎవరికి ఏది వస్తుందో అది వాళ్ళే వెళ్ళాలి అని మేమే కంప్రమైజ్ చేసుకొని, ఓకే నువ్వు వెళ్తే ఈ రౌండ్ బాగుంటుంది, మీ వెళ్తే బాగుంటుంది అని ఒక్కొక్కరు ఎలాంటి అక్కడ గొడవలు కాదు, అందరు యూనిట్గానే ఉంది చేస్తున్నాము. ఓకే, మీ ఫేవరెట్ గేమ్స్ ఏంటండి? ఫిజికల్ గేమ్సా, ఇందులో మెంటల్లీ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ ఉన్న ఆ గేమ్స్? ఫేవరెట్ గేమ్స్ అంటే ఎస్, ఫిజికల్ గేమ్స్ అఫ్ కోర్స్, సమ్టైమ్స్ ఫిజికల్ గేమ్స్, సమ్టైమ్స్ ఇంటెలిజెంట్ గేమ్స్ కూడా. కానీ ఇక్కడ అన్నీ చేయాల్సిందే, మనం ఎక్కడ తప్పించుకోవడానికి అక్కడ సిచ్యువేషనే దొరకదు, ఎలాగైనా చేయాల్సిందే. 5 rounds ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు డూ. ఓకే, మీరు కర్ణాటక నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారా? మరి తెలుగు ఇంత బాగా నేర్చుకున్నారు, ఎప్పుడు బ్రహ్మముడి సీరియల్ చేసేటప్పుడు నేర్చుకున్నారు, అంతకుముందు నేర్చుకున్నారు? బ్రహ్మముడి సీరియల్ వల్లనే నేర్చుకున్నాను. బ్రహ్మముడి సీరియల్ వల్ల అంటే ఇలాంటి షోస్కి రావడం, అప్పుడు మాట్లాడి అందరితో మాట్లాడడానికి నేర్చుకున్నా. బ్రహ్మముడి సీరియల్ మీ కోస్టార్ గురించి ఏం చెప్తారు? అఫ్ కోర్స్ మానస్ గారు ఈజ్ ఎ వెరీ సపోర్టివ్ కోఆర్టిస్ట్. నాకు ఏదైనా రాకపోయినా కూడా, ఐ మీన్ డాన్స్ నాకు రాదు, మీ అందరికీ తెలుసు కదా. సో హీఈస్ వెరీ సపోర్టివ్ బికాస్ హీఈస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ డాన్సర్. సో చాలా విషయంలో, నాట్ ఓన్లీ ఇన్ డాన్సింగ్, యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏదైనా అర్థం కాకపోయినా, సీరియల్లో ఇంకా చాలా టఫ్ ప్యూర్ తెలుగు యూస్ చేస్తారు కదా, ఒక్కొక్క డైలాగ్స్లో సామెత వస్తున్నాయి డైలాగ్స్ అప్పుడు. సో అవన్నీ పేషెన్స్గా తను నాకు నేర్పించడం, అన్నిట్లో ఈజ్ అ వెరీ పేషెన్స్ ప్రొఫెషనల్, సో వెరీ సపోర్టివ్. అంటే మానస్ గారికి రీసెంట్గా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ కాకముందు మీరు యాక్ట్ చేస్తారు, మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు, డిఫరెన్స్ ఏమన్నా గమనించారా? అసలు కాదు, ఎప్పుడు మానస్ గారు నాకు కావ్యకి రాజే, నా బ్రహ్మముడిలో నేను కావ్య, సో నాకు ఎప్పుడు రాజే. సో అలానే ఉంటున్నాము. ముందు ఆన్ స్క్రీన్లో ఎప్పుడు ఎలా ఇందాక ముందు ఎలా యాక్ట్ చేసామో, ఏ బాండింగ్ స్క్రీన్ మీద కనిపించిందో అదే కనిపిస్తాయి, అలా ఏం కాదు. సీరియల్లో ఇంకా ట్విస్ట్లు, టర్న్లు, ఇంకా ఎలాంటి ఎపిసోడ్స్ ఉండబోతున్నాయండి? సీరియల్లో ఇంకా ఎక్కువ చాలా ట్విస్ట్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మీరు 470 ఆల్మోస్ట్ ఎపిసోడ్ మీరు చూసిన దాన్ని కన్నా ఇంకా సూపర్ ట్విస్ట్లు ఉన్నాయి. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే అద్దరిపోతాయి, డెఫినెట్ మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఫస్ట్ సీరియల్ బ్రహ్మముడేనా, అంతకుముందు వేరే సీరియల్స్ కూడా చేశారు తెలుగులో? తమిళ్లో సీరియల్స్ చేశాను, తెలుగులో ఇదే ఫస్ట్. తమిళ్లో చేశాను కానీ తెలుగులో ఇదే నా ఫస్ట్ సీరియల్. ఇంతకుముందు ఆఫర్స్ వచ్చాయి, కెరియర్ స్టార్ట్ అయినప్పుడే తెలుగులో ఆఫర్స్ వచ్చాయి, కానీ కొంచెం హెసిటేట్ చేశాను, వేరే స్టేట్కి రావాలి, చేయాలి అన్నట్టు. బట్ ఇప్పుడు మిస్ చేశాను, అప్పుడే ఎందుకు రాలేదు అని అనిపిస్తుంది. అంత సెట్ అయిపోయింది ఇక్కడ వచ్చాక నాకు అన్నీ. సీరియల్ మీరు చాలా గ్లామర్గా కనిపిస్తున్నారు, బయట కూడా చాలా గ్లామర్గా ఉంటారు. మీకు సినిమా ఆఫర్స్ ఏమైనా వచ్చా మీరు యాక్సెప్ట్ చేయలేదా? సినిమా ఆఫర్స్ అంటే ప్రాపర్గా ఈ మూవీ నుంచి వచ్చింది అలా కాదు, నోటబుల్గా, ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ, నోటబుల్గా ఏం రాలేదు ఇక్కడ నుంచి, ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చింది అలా చెప్పడానికి. బట్ ఏదో మెసేజెస్ వస్తున్నాయి సమ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పకుండా, ప్రాపర్గా ఏం రాలేదు అలా. యా, మీకు తమిళ ఇండస్ట్రీ బాగుందా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ బాగుందా? రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అఫ్కోర్స్ ఐ క్యాన్ డేర్గా నేను చెప్పొచ్చు, తెలుగు ఇండస్ట్రీయే ఇంకా ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీయే నాకు నచ్చింది. సో వాళ్ళే నాకు ఎక్కువ అభిమానం ఇచ్చారు, అంత సపోర్ట్ ఇచ్చారు, కాబట్టి ఐ క్యాన్ డేర్లీ సే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ మై ఆల్ టైమ్ ప్రిఫరెన్స్ ఎప్పుడు, ఇకపై ఇప్పుడు దాకా. మీ తమిళ ఆడియన్స్ ఈ ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని ట్రోల్ చేస్తే? నో ప్రాబ్లం అట్ ఆల్, ఎవరు ఇచ్చారో వాళ్ళకే నేను నా అభిమానంని కూడా చూపించాలి కదా. సో నాకు తెలుగు ఆడియన్సే చాలా బాగా అభిమానిస్తున్నారు. సో వాళ్ళు ఇస్తున్న లవ్కి నేను అడిక్ట్ అయిపోయాను అని చెప్పొచ్చు, కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నో ప్రాబ్లం. ఇక్కడే మా దగ్గరే ఉండిపోతారా, తమిళకు వెళ్ళారా ఇంకా? అవును, తెలుగులోనే ఉండిపోతా, మ్యాక్సిమం తెలుగులోనే ఉండిపోతా. ఇక్కడే ప్రాజెక్ట్స్, ఇంకా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోతారా? ఎలాంటి అబ్బాయి కావాలి మీకు? వద్దు, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ బ్రహ్మముడి తర్వాత ఇంకా ఈ తెలుగులో ఏమేమి సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి చేస్తున్నారు? బ్రహ్మముడి ఇట్స్
అది ఇది కదా, సో లాంగ్ టైమ్ సీరియలే ఇది. సో మెగా ఎపిసోడ్స్ కాబట్టి ఇప్పుడు బ్రహ్మముడి జరుగుతుంది. ఇది కాకుండా షోస్ వెళ్తున్నాను, షోస్ చేస్తున్నాను, అంతే, వేరేం లేదు. మేబీ నాకు బిగ్ బాస్ వెళ్ళాలి అని చాలా ఇష్టం కాబట్టి బ్రహ్మముడి అయ్యాక, ఆఫ్టర్ బ్రహ్మముడి ఎప్పుడు అవుతుందో 1000 ఎపిసోడ్స్ కానీ 1000కి పైన జరిగిందే కూడా, ఎప్పుడు బ్రహ్మముడి ఎండింగ్ వస్తుందో అప్పుడు మాత్రమే బిగ్ బాస్ వెళ్తాను. అంటే ఒకవేళ వాళ్ళు పిలిస్తే బిగ్ బాస్కి, బట్ ఐ వాంట్ టు గో బిగ్ బాస్. ఆల్రెడీ మీరు స్టార్ మాతోనే ఉన్నారు కాబట్టి మీకు డెఫినెట్లీ ఇన్విటేషన్ అనేది ఉంటుంది. కానీ బ్రహ్మముడి సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్తా అంటున్నారు కదా, అది బ్రహ్మముడి సీరియల్ అవ్వడానికి ఇంకా చాలా ఇయర్స్ పట్టే అవకాశం ఉంది కదా. యా, కానీ బ్రహ్మముడి నాకు ఫేమ్ ఇచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా నేను బ్రహ్మముడి నుంచి నేనే బయట రాను. సో సీరియల్ ఉండేదాకా నేనే ఉండాలి కావ్యాగా. కాబట్టి అది నాకు ఒక ఆశ. సో బ్రహ్మముడి అయ్యాకనే ఏదైనా నెక్స్ట్. నెక్స్ట్ సినిమా ఆఫర్స్ వస్తే ఏమైనా వెళ్తారా? బ్రహ్మముడి కోసమే సినిమా ఆఫర్స్ కూడా, ఏదైనా పెద్ద సినిమా వచ్చినా కూడా బ్రహ్మముడి కోసం వదులుకుంటారా? బ్రహ్మముడి అయ్యాకనే ఏదైనా. సో సినిమా ఆఫర్స్ వస్తే కూడా టైం తీసుకోవచ్చు కదా, ఒక 10 days 15 days కదా. సో తీసుకొని నటించవచ్చు సినిమాలో కూడా. టాలీవుడ్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? టాలీవుడ్లో నా ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు ఇష్టం. నెక్స్ట్ మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు కదా, అందులో అవకాశం వస్తే చేస్తారా? చేస్తున్నానా నేనా? అవకాశం వస్తే చేస్తారా అంటున్నా. అవకాశం వస్తే యా డెఫినెట్లీ. ఎందుకు, నాకు మహేష్ గారు ఇష్టం, విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. సో డెఫినెట్ అలాంటి అవకాశం వస్తే ఏదైనా ఒక మంచి రోల్ దాంట్లో ఉంటే డెఫినెట్ చేస్తాను. ఓకే, మీ ఇన్స్పిరేషన్ టాలీవుడ్లో ఎవరైనా యాక్ట్రెస్ ఉన్నారా, మీ ఇన్స్పిరేషనల్ యాక్ట్రెస్? నాకు సమంత చాలా ఇష్టం. శ్రీదేవి అప్పట్లో ఉన్న యాక్ట్రెస్లో శ్రీదేవి గారు యాక్టింగ్ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలంటే ఎలాగైనా పాత మూవీసే చూడాల్సింది వస్తుంది కదా. అప్పుడు నేను ఎక్కువ శ్రీదేవి గారు మూవీసే రెఫరెన్స్కి చూస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ సమంత గారు అంటే నాకు చాలా ఇష్టం. యా. సమంత గారు ఏ సినిమా చూశారు, ఏ రోల్ మీకు బాగా ఇష్టం? ఓ బేబీ, ఓకే, ఏ మాయ చేసావే ఫస్ట్ మూవీ కదా, అది చూసాను. చాలా మూవీస్ చూసాను. ఓ బేబీ మూవీ ఇష్టం నాకు. ఓకే, యా. తర్వాత ఇప్పుడు యశోద అని ఒక మూవీ చూసాను, అది కూడా. ఓకే. ఇంకా ఆమె ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు, అందులో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇరగ్గొట్టేశారు. అలా యాక్షన్ సీక్వెన్స్ మీరు చేయగలరా? అఫ్ కోర్స్, ఒక ఆర్టిస్ట్ అంటే వెర్సటైల్గా ఉండాలి, ఏదైనా చెయ్యాలి. చెప్తే కెమెరా ముందు ఒకసారి వస్తే నేను ఇది చెయ్యను అది చెయ్యను అని ఒక ఆర్టిస్ట్ చెప్పకూడదు. కాబట్టి మనకి ఒకవేళ అది తెలియకపోయినా రాకపోయినా నేర్చుకొని మళ్ళీ చేయాలి. సో యాక్టింగ్ విషయానికి వస్తే నేను ఏదైనా చేయాలి. ఓకే, అంటే గ్లామర్ రోల్స్తో పాటు డీ గ్లామర్ రోల్స్ కూడా చేయడానికి రెడీ? అఫ్ కోర్స్, మేకప్ లేకుండా కూడా చేయాలి. నేను ఇందాక ముందు కూడా ఒక మూవీ చేశాను, దాంట్లో నేను అస్సలు పించ్ ఆఫ్ మేకప్ కూడా వేయకుండానే చేశాను, వేరే లాంగ్వేజ్ మూవీలో. ఫైనల్గా ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతున్నారు, వాళ్ళకి మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఇంతమంది ఫాలోయర్స్ వచ్చారు. సో అన్నిటికీ ఒకే మాట చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చూపిస్తున్న అభిమానంకి ఒకే ఒకటి చేయాలంటే ఇక్కడే ఉండిపోయి చాలా ప్రాజెక్ట్స్ చేసి మీ ముందు నేను కనపడాలి స్క్రీన్లో. సో డెఫినెట్లీ మీకు నచ్చినట్టు నేను ఎప్పుడు నటిస్తాను, మీకు నచ్చినట్టు ప్రాజెక్ట్స్ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను మిమ్మల్ని. మొత్తానికి బ్రహ్మముడితోనే మీ బంధం ముడిపడి ఉందని చెప్తారు. బ్రహ్మముడితోనే ముడి పడింది తెలుగు ఇండస్ట్రీకి, అంతే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.